శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 12వ తేదీ ఆగస్ట్ 2025 సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకున్న విధంగా పనులు జరగాలి అంటే యోగా చెయ్యాలి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చెయ్యాలి. ఇవి రెండు కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఏకాదశంలో రాహు యోగిస్తున్నారు, చతుర్థంలో బుధుడు యోగిస్తున్నారు, బుధ ఆదిత్య యోగం యోగిస్తోంది. అలాగే షష్ఠ స్థానంలో కుజుడు యోగిస్తున్నారు. ఈ విధంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది అంటే మీకు మంచి విషయాలు, మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ఏలినాటి శని ప్రభావం ఉంది, గురువు గారి యొక్క బలం లేదు. ఈ 2 కారణాల వల్ల పనులలో ఒత్తిడి పెరుగుతుంది, పనులలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, చేపట్టిన పనులు నిదానంగా వెళ్తూ ఉంటాయి. అవలేదా అంటే అవలేదని చెప్పడానికి లేదు, అవుతోందా అంటే అంత ఫాస్ట్గా అవ్వట్లేదండి, నిదానంగా అవుతోంది, ఇలాగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే శనిగ్రహ కుజగ్రహ స్తోత్ర పారాయణాలు బాగా చెయ్యండి. వీలైతే ఒకసారి హోమం చేసుకోండి. కుదరలేదు అంటే నల్ల నువ్వులు, కొన్ని కందులు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. మిగతా అన్ని అంశాలలో ఓర్పుగా ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోవడం ద్వారా లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకోవడం ద్వారా అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, అభివృద్ధి కనిపిస్తుంది. చెప్పిన పరిహారాలు చేసుకుని మరింతగా ఫలితాలు అందుకోండి, సంతృప్తిగా ఉండండి. శుభం. వృషభ రాశి వారికి ద్వితీయము, ఏకాదశము, తృతీయము అద్భుతంగా యోగిస్తున్నాయి. ఏకాదశంలో శని చంద్రులు ఉన్నారు, ద్వితీయంలో గురు శుక్రులు ఉన్నారు, తృతీయంలో రవి బుధులు ఉన్నారు. 6 గ్రహాలు యోగించడం అంటే మాటలు కాదండి. జీవితాశయం నెరవేరిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా అయిపోతాయి. ఇప్పటి వరకు అవ్వకుండా పనులు ఏమన్నా మొండినబడి ఉన్నాయా అంటే అవన్నీ అయిపోతాయి. అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, జరుగుతాయి. వాటికి ప్రాతినిధ్యం వహిస్తారు. మీరే స్వయంగా అన్ని పనులు దగ్గరుండి చేసుకుంటారు. వివాహం కుదరవలసిన వాళ్ళకి చక్కగా వివాహం కుదురుతుంది. వీళ్ళు ఎక్కువ కష్టపడక్కర్లేకుండా పక్కనున్న వారు, ఇంటి సభ్యులు వారే మీకు అన్ని పనులు చేసి పెడతారు. అంత అద్భుతంగా ఉంది. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది. ఉద్యోగంలో ఏదైనా ఆటంకాలు వస్తున్నా కూడా అవన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, మీ మాటకి విలువ పెరుగుతుంది. అన్ని విధాలుగా బాగుంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే కాస్త మానసిక వేదన పడుతూ ఉంటారు, ఇది జాగ్రత్త తీసుకోవాలి. కోర్టు విషయాలు ఏమన్నా ఉన్నట్లయితే జాగ్రత్తలు తీసుకోండి. వీలైనంత వరకు వాయిదా వేసుకోండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. అలాగే సంతాన విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణని తప్పనిసరిగా పఠించండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. మరింత శుభకరంగా ఉంటుంది మీకు. శుభం. మిథున రాశి వారికి 10వ స్థానంలో చంద్రుని యొక్క స్థితి బాగుంది. రాశిలో శుక్ర గురుల స్థితి బాగుంది. ద్వితీయంలో బుధుడు బాగున్నాడు, బుధాదిత్య యోగం బాగుంది. తృతీయంలో కేతువు గారు బాగున్నారు. అసలు 5 గ్రహాలు బాగున్నాయి అంటే అది మామూలు అంశం కాదండి. అద్భుతమైన యోగాలు ఉంటాయి. మీ కృషి ఫలిస్తుంది. అనేక విధాలుగా మీరు ఏది చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా విజయావకాశాలకు దారితీస్తాయి. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది, కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధనయోగాలు బాగున్నాయి. అలాగే సంతానం విషయంలో సంతృప్తికర జీవితం ఉంటుంది. రుణభారాల రీత్యా కొంచెం రుణాలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆదాయం బాగున్నందువల్ల అంతగా రుణాలు చేయవద్దు, ఈ ఆదాయాన్ని చూసుకుని అప్పుడు ఇంకేమైనా మిగిలితే అప్పుడు చేద్దాము అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, భార్యాభర్తల అనుకూలత బాగుంది. ఏదైనా వివాహాది శుభకార్యాలు కుదరాలి అనుకుంటే ఇది అనుకూలమైన కాలంగా కనిపిస్తుంది. అనేక విధాలుగా మీకు తృప్తి కలిగించే అంశాలు ఉంటాయి, మనశ్శాంతి కలిగించే అంశాలు ఉన్నాయి. అలాగే అభివృద్ధి పదంలో మీరు ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి వారికి ప్రతిరోజు ఒక పరీక్షగానే ఉంది మీకు, ఇవాళ కూడా అంతే. అయితే గురు శుక్రుల ఇద్దరి యొక్క పరిస్థితి చలనం బాగానే ఉంది. దీనివల్ల మొత్తం అంత రోజంతా మనకి ప్రశాంతంగా ఉంటుందా, అన్ని అంశాలు బాగుంటాయా అంటే అన్ని అంశాలు బాగుండే పరిస్థితి కనిపించట్లా. అష్టమ రాహు, నవమ శని ఇబ్బంది పెడుతూ ఉంటారు మిమ్మల్ని. ద్వితీయ కేతువు కూడా అంతే.
అయితే కుజుని యొక్క స్థితి బాగుంది, కానీ శనిగారి దృష్టి పడుతూ ఉన్నందువల్ల పూర్తిగా బాగుంటుంది అని చెప్పడానికి రావట్లా. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి అంతే నామమాత్రంగా. ఇక దైవ కార్యాల మీద ధనం ఎక్కువ ఖర్చు పెడతారు, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ధనం ఎక్కువ ఖర్చు పెడతారు, దాన ధర్మాల కోసం ధనం ఎక్కువ ఖర్చు పెడతారు. ఈ పరిస్థితి నుంచి కాస్త బయటికి రండి, కొంచెం డబ్బుని పొదుపు చేసుకునే విధంగా ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా మంచి జరగబోయేటటువంటి కాలం ముందుంది. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఓర్పు కలిగి ఉండడము, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వడము, ఇష్టదేవతారాధన చేయడము, కుటుంబ రీత్యా కానీ, అలాగే సంతాన రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, విదేశీ గమనాలు అయితే బాగున్నాయి. దూర ప్రాంతం అనగానే సుదూర ప్రాంతాల గురించి ఆలోచించకండి, సుదూర ప్రాంతాలు బాగున్నాయి. దూర ప్రాంతాల గురించి కానీ ఇలాగా ప్రతి విషయంలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి గురు శుక్రుల అనుకూలతలు ఉన్నాయి. అవి సరిపోతాయా అనుకుంటే, ఇక్కడ రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, ద్వితీయంలో కుజుడు, అష్టమంలో శనిగారు చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు. మీకు 10 రూపాయలు లాభం వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, మీరు ఊహించరు. కానీ మీకున్న ఖర్చులు 50 రూపాయలు ఉంటాయి. ఈ 10 రూపాయలు ఏ మూలకండి అంటారు. ఆ 10 రూపాయలు వచ్చింది కదా అనుకోని విధంగా అనేది, ఆ సంతోషం అనేది కనిపించదు. యోగా చెయ్యండి, కొంచెం ఆదాయం పెరగడానికైనా అవకాశం ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చులని తగ్గించుకోవాలి అంటే ఆదాయం పెంచుకోవాలి. ఇక్కడ ఆదాయం పెరగడానికి మార్గాలు కనిపించట్లేదు. ఏ రూపకంగా అయితే మీకు ఆదాయం వస్తుందో అది పెరగడానికే, 10 రూపాయలు వచ్చే చోట 20 రూపాయలు వచ్చేటట్టుగా చేసుకోవడానికే ప్రయత్నాలు చెయ్యాలి. యోగా చెయ్యండి, చాలా వరకు మనశ్శాంతి కలుగుతుంది. అనుకోని విధంగా వచ్చే ధనము కూడా ఇంకా తగ్గించి రాకుండా కాస్త 10 రూపాయలు ఎక్కువ వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల విషయంలో అన్యోన్యతలో కానీ, ఏ విధమైనటువంటి ఆప్యాయత ఆనందాల రిలేషన్స్ ఉన్నా కూడా, అది అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, వ్యాపార భాగస్వాములు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, తండ్రి బిడ్డలు అవ్వచ్చు, ఏ విధమైన రిలేషన్ అయినా ఆ సంబంధ బాంధవ్యాలు చెడగొట్టడానికి ఆలోచిస్తుంటారు ఈ రాహుకేతువులు. కాబట్టి ఎవరితో అయినా కొంచెం లిమిట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ టైంలో ఎప్పుడు మనం చాలా బాగుంటాం కదా అని ఇప్పుడు కూడా చాలా బాగుండే ప్రయత్నం చెయ్యొద్దు. ఎందువల్ల అంటే అక్కడ గ్రహాలు వ్యతిరేకతగా ఉన్నాయి. ఏ చిన్న మాట తేడా వచ్చినా రేపొద్దున సంబంధ బాంధవ్యాలు తెగిపోయి జీవితాంతకాలం బాధపడతారు. కాబట్టి ఈ సాహసం చేయవద్దు. వీలైనంత ఓర్పుగా ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, అలాగే వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఓర్పు కలిగి ఉండండి, మాటని జాగ్రత్తగా పెట్టుకోండి. కోర్టు వ్యవహారాలు ఏమన్నా అంటే దూరంగా ఇంకా కొన్నాళ్ళు వాటిని వాయిదా వేయండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి అనుకూలమైనటువంటి శుక్రగ్రహ ప్రభావము, దశమంలో ఏకాదశంలో రవి బుధులు, అలాగే షష్టంలో రాహువు చాలా చక్కగా యోగిస్తున్నారు. 4 గ్రహాల యొక్క యోగ బలము మీకు అనేక విధాల సంతృప్తిని తెచ్చిస్తోంది. కానీ ఆ సంతృప్తిని మీరు ఆస్వాదించలేని విధంగా రాశిలో ఉన్నటువంటి కుజుడు, రాశిని చూస్తూ ఉన్నటువంటి శనిగారు, వీరిద్దరూ కూడా మీకు కొంత పరీక్షలు పెడుతూ ఉంటారు. 10 రూపాయలు వచ్చే ఆనందమే, కానీ 20 రూపాయలు ఖర్చు ఉంది కదా అంటారు. అంటే ఈ 10 రూపాయలని ఆస్వాదించలేరు, ఆ 20 రూపాయల గురించి బాధపడతారు, ఖర్చు గురించి ఆలోచిస్తారు. అదే ఇక్కడ మెలిక. శని కుజుల యొక్క ప్రభావము తీవ్రతరంగా ఉంటుంది. వారిద్దరూ కోర్టు విషయాలు కానీ, లేదా వ్యక్తిగత విషయాలు కానీ, భూమి లేదా వాహనాలు కొనుగోలు అమ్మకాల విషయాలు కానీ, అలాగే ఫ్యాక్టరీలలో ఏదైనా స్ట్రైక్ చేద్దాం అనే లాంటి విషయాలు, మీరు యజమానులుగా ఉన్నట్టయితే, యాజమాన్యంలో ఉన్నట్టయితే మీ కింద పనిచేసే వారి గురించి ఆలోచిస్తారు. వీళ్ళని ఎలా మనం అధిగమించాలి ఈ సమస్యని అని. మీరు కింది స్థాయిలో వారైతే
యజమానిని ఎలాగ ఇరకాటంలో పెట్టాలని ఆలోచిస్తారు. మీ స్థాయిని బట్టి ఇక్కడ ఆలోచనలు ఉంటాయి. కానీ శని కుజులు ఇద్దరూ కూడా పోటాపోటీగా దృష్టి సారిస్తూ ఉన్న కారణం చేత ఇటు ఫ్యాక్టరీస్లో యాజమాన్యం కానీ లేదా కార్మిక వర్గం కానీ వీరిద్దరికీ మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు యాజమాన్యం ఎక్కడైనా కానీ ఇలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి విషయాలలో ఈ పోరాటంలో మంచి ఫలితాలు ఏవి అనేది మీరు ఆస్వాదించలేకపోతారు. ఓర్పు కలిగి ఉండండి, చాలా చాలా ఓర్పుగా ఉండాలి. రాశిని చూస్తూ ఉన్నటువంటి శనిగారు ఒక విధమైన మొండితనం చేస్తారు. రాశిలో ఉన్నటువంటి కుజుడు శనిగారిని చూస్తూ ఇంకో విధమైన మొండితనం చేస్తారు. పోలీస్ స్టేషన్లలో కేసులు కానీ, కోర్టులో కేసులు కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ ఏదైనా సరే అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని చెప్పి మరీ తెలియ చెప్తూ ఉన్నాను. ఒక్కసారి ఈ శని కుజుల యొక్క జపం చేయించుకోండి వీలైతే, లేదా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మానసికమైనటువంటి స్థిమితం ఏర్పడుతుంది, కాస్త సంతృప్తి ఏర్పడుతుంది. శుభం. తులారాశి వారికి అనేక విధాలుగా ఆనందం, అదృష్టం, ఆదాయం ఎంత బాగుందో అంత బాగుంది. వీరికి షష్టం యోగిస్తోంది శని చంద్రుల చేత, అలాగే నవమం యోగిస్తోంది శుక్ర గురుల చేత, దశమం యోగిస్తోంది బుధాదిత్య యోగం చేత, బుధుడి చేత, రవి చేత, ఏకాదశం యోగిస్తోంది కేతువు చేత. ఇన్ని రకాలుగా ఇన్ని స్థానాలలో మీకు అధికమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహాలు ఉంటూ ఉండడం చేత మీరు ఎంత అదృష్టవంతులో అంత అదృష్టవంతులని చెప్పాలి. తులారాశి వారికి దేదీప్యమానంగా ఉంది. ఒకవేళ ఎవరికైనా అంతగా బాలేదు అనుకుంటే ఒకసారి జన్మజాతకాన్ని కూడా చూడవలసి వస్తుంది. జన్మజాతకం ఏమాత్రం బాగుంది అన్నా అనుకూలమైనటువంటి గోచారం చేత అధికమైనటువంటి ఫలాలు ఉన్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అన్ని విధాలుగానే పైకి వస్తారు. విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది, వివాహం కాని వారికి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, రుణాలు కావాలనుకున్న వారికి రుణాలు దొరుకుతాయి, అలాగే ధన ఆదాయం పెరుగుతుంది, గృహ నిర్మాణం జరుగుతుంది, అనుకోని విధంగా పిత్రార్జితాలు కూడా వస్తాయి, పితృవర్గ రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా ఉన్నతి లభిస్తుంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఇంకా ఏమి కావాలండి? ఇన్ని రకాల అద్భుతమైన ఫలితాలు తులారాశి వారికి ఉన్నాయి అంటే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింతగా శుభకరంగా శోభిస్తారు. శుభం. వృశ్చిక రాశి వారికి ఈ రోజంతా అననుకూలంగా ఉంది. అననుకూలత ఉంది కదా అని మనము అధైర్యపడాల్సిన పని లేదు. మన కృషి మనం చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే దైవారాధన చేయాలి, దైవానికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, నవధాన్యాలు దానం ఇవ్వాలి. అలాగే వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. మీకు మనోబలం పెరిగి అత్యంత ధైర్య సాహసాలు గల ఆలోచనలు వస్తాయి. ముందర ఆలోచనలు చేయండి, ఆ తర్వాత పెద్దల యొక్క సహకారంతో వారి సూచనల మేరకు నిర్ణయం తీసుకోండి. మీకు అద్భుతమైనటువంటి స్థితి లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి వారికి గురుగ్రహ సంచారము చాలా అద్భుతంగా యోగిస్తోంది. మరి మిగతా గ్రహాల విషయంలో రాహు చాలా బాగున్నారు. రాహు కానీ గురువు గారు కానీ ఇద్దరు పెద్ద గ్రహాలే అవుతూ యోగిస్తూ ఉండడం, తృతీయ స్థానంలో ఒకరు, సప్తమ స్థానంలో ఒకరు. మీకు మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉన్నా కూడా సమస్యని మీరు అధిగమించగలరు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎట్లా అధిగమిస్తారు? మనోబలం చేత అధిగమిస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. అలాగే దగ్గరి ప్రాంత ప్రయాణాలు చేసొస్తారు, బంధువుల ఆదరాభిమానాలు దొరుకుతాయి, అనేక విధాలుగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు కుదరవలసి ఉన్న వాళ్ళకి ఇప్పుడు కుదిరేటటువంటి పరిస్థితి, వ్యాపార భాగస్వాములు బాగుంటారు, పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుంటాయి. అలాగే మీకు సన్మాన సత్కారాలు అందుతాయి, 10 మందిలో మీ మాట చెలామణి అవుతుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, సంతానం బాగుంటారు, అనుకోని విధంగా లాభాలు వస్తాయి, అనేక విధాలుగా ఆత్మసంతృప్తి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో మటుకు ఇప్పుడే ఎటువంటి నిర్ణయము తీసుకోవద్దు, ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. పరిహారాల విషయంలో నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చెయ్యండి. నవధాన్యాలు వీలైతే దానం ఇవ్వండి. శుభం. మకర రాశి వారికి
అనుకూలమైనటువంటి శని చంద్రుల యొక్క సంచార విశేషం మాత్రమే యోగిస్తూ ఉన్నది. మిగతా అన్ని విషయాలలోనూ మీరు స్తోత్రపారాయణాలు చేసుకోవాలి, శివారాధన చేయాలి, ఇంటి ఇలవేల్పుని పూజించుకోవాలి. ఇవన్నీ తప్పనిసరిగా పాటించుకోవలసినటువంటి నియమాలుగా తెలియజెప్తూ ఉన్నాను. అలాగే కుటుంబ జీవితంలో కాస్త ఐకమత్యం తక్కువగా కనిపిస్తోంది. భార్యాభర్తల పట్ల కూడా పూర్తి ఐకమత్యం లేదు. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది, మనోనిబ్బరం బాగుంది, మంచి చక్కటి ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. దగ్గరి బంధువుల ఆదరణ బాగుంది, దగ్గరి ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఇంతవరకు బాగుంది. కానీ ఇక మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ, రాజకీయ నాయకుల రీత్యా కానీ, సంతానం రీత్యా కానీ, రుణ భారాల రీత్యా కానీ ఏదైనా సరే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. అలాంటి పరిస్థితులే, అలాంటి గ్రహస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. పరిహారాలు చేసుకోండి, ప్రశాంత జీవితంతో ఉండండి. శుభం. కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంయోగము చాలా అద్భుతమైన ఫలితాలు. అలాగే షష్ఠ స్థానం యోగిస్తోంది. ఇవి రెండు కూడా చాలా చక్కగా అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏలినాటి శని ప్రభావం అనేది తగ్గిపోయింది అని చెప్పాలి. గురుబలం చాలా చాలా అత్యద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు ఉంటాయి, చక్కటి సంతృప్తి ఉంటుంది. అలాగే ఒక తీరుగా చేసుకుంటూ వెళ్తారు, ఒక పద్ధతిగా చేసుకుంటూ వెళ్తారు. ఇది మీ చుట్టుపక్కల ఉన్న వారిని బాగా ఆకర్షిస్తుంది. వారు కూడా మీకు సహాయ సహకారాలు ఇవ్వడానికి అనుకూలంగా అవుతారు వాళ్ళు. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, మీ సంతాన రీత్యా చాలా చాలా అద్భుతంగా ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక రుణభారాల విషయంలో ఖచ్చితంగా రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆరోగ్యం మంచిగా తయారయ్యేటట్టు కనిపిస్తుంది. ఏ విషయంలోనైనా చక్కటి ఆలోచనతో మీరు ముందరికి వెళ్తారు. పెద్దల యొక్క ఆలోచనలు తీసుకుంటారు, ఆశీర్వచనాలు తీసుకుంటారు. వారి యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి. సాక్షాత్తు భగవంతుని యొక్క అండా దండ ఆశీర్వచనాలు మీకు ఉన్నాయి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు మీరు. నిజం కూడా అంతే. అయితే భార్యాభర్తల అంశం పట్ల మటుకు చాలా మొండి వైఖరిగా ఉంటుంది. అన్యోన్యత దెబ్బతినే విధంగా ఉంటుంది. ఈ విషయంలో మీరు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది స్వయంగా మీరు ఆచరించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక కుటుంబంలో కూడా ఐకమత్యం తక్కువగా కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలని వాయిదా వేసుకోండి. వ్యాపార భాగస్వాములు కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగానే ఉన్నారు. పెట్టుబడులు పెంచవద్దు, కొత్త వ్యాపారాలు కూడా ఏమీ మొదలు పెట్టవద్దు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో అంత పూర్తి అనుకూలత లేదు, ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే లాభాల విషయంలో మటుకు మీరు ఊహించని విధంగానే లాభాలు వస్తాయి. చక్కగా ఆ లాభాలని మీరు ఆస్వాదిస్తారు. అనేక రకాలుగా ఆత్మసంతృప్తితో ఉంటారు. శివారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింతగా బాగుంటుంది మీకు. శుభం. మీనరాశి వారికి చంద్రుని యొక్క స్థితి రాశిలో ఉంటూ ఉన్నందువల్ల, చతుర్థంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బాగున్నందువల్ల, అలాగే షష్ఠ స్థానంలో కేతు గారి యొక్క స్థితి సంచారము యోగిస్తూ ఉన్నందువల్ల మీనరాశి వారికి కొంచెం ఉపశమనంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది, కానీ దాన్ని వీరు తట్టుకోగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఆదాయం పెరుగుతుంది. ఎన్నో విధాలుగా, ఒక 2-3 విధాలుగా ధనం ఊహించని రీతిగా వస్తుంది. మాతృవర్గ రీత్యా చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే ధనము వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ జీవితంలో మంచి ప్రశాంతత ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రారంభించిన పనులలో విజయావకాశాలు బాగున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైనా ఏ మనిషికైనా గ్రహాలన్నీ మంచి స్థితిలో ఉంటేనే బాగుంటాయి అనే అపోహ పడవద్దు. ఎందువల్ల అంటే ఒక్కొక్కసారి షష్ఠ స్థానం యోగిస్తున్నా, ఒక్కొక్కసారి వ్యయస్థానం శుక్రాచార్యుల వారితో ఉండి యోగిస్తున్నా కూడా చాలా పనులు అనుకూలతగా ఫలితాలను ఇస్తాయి. ఇక్కడ షష్ఠ స్థానంలో కేతువు గారి యొక్క స్థితి సంచార విశేషం చేత మీరు ప్రారంభించిన పనులలో చక్కటి అభివృద్ధి కనిపిస్తుంది. విజయావకాశాలు కనిపిస్తాయి. విజయకేతనం ఎగరేస్తారు.
ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అనుకోని విధంగా అదృష్టం ఉంది మీకు. ఏలినాటి శని ఉండనివ్వండి, అర్ధాష్టమంలో గురువుగారి సంచారం ఉండనివ్వండి, వ్యయస్థానంలో రాహుగారి సంచారం ఉండనివ్వండి, ఇవి మీకు బలమైనటువంటి వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నప్పటికీ అనుకూలమైనటువంటి షష్ఠ స్థానం చక్కగా విజయాన్ని ఇచ్చేస్తుంది. కాబట్టి మీరు పూర్వం ప్రారంభించిన పనులని మరి ఒక్కసారి ప్రయత్నాలు మటుకు మానకుండా చేస్తూ ఉండండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. ఇక పరిహారాలు చేసుకునే విషయంలో మటుకు తప్పనిసరిగా శనిగారికి కానీ, గురువుగారికి కానీ, రాహుకి కానీ, కేతువుకి కానీ తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. స్తోత్ర పారాయణాలు చదవాల్సిందే. మంచి జరుగుతుంది. అలాగే ఇబ్బందికరమైన వ్యవహారాలు ఏమన్నా ఉంటే ఇబ్బందిగానే ఉంటాయి. అయితే ఇక్కడ బలమైనటువంటి కుజుని యొక్క దృష్టి కానీ, స్థితి కానీ కోర్టు కేసుల నుంచి మీకు కాస్త మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసేటట్టుగా ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త పడవలసినటువంటి అంశం అన్నమాట. కాబట్టి వాయిదా వేయండి. స్థాన చలనానికి అవకాశం ఉంది. కుటుంబం విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, పిత్రార్జితాలు చేతికొచ్చే విషయంలో కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.